హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. ఇట్లా ఉన్నాం. ఓకే అండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి వచ్చేద్దాం. అసలు ఇండస్ట్రీకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పే ఉన్నాను ఆల్రెడీ. మై డాడ్ వాజ్ బీన్ లైక్ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ అనమాట. అంటే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అయితే మీరు ఏం చేయలేరు, దట్స్ ఆబ్వియస్ కదా. సో మై డాడ్ వాజ్ సపోర్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఇండస్ట్రీకి ఇంకా రావడం, నేను హైదరాబాద్ రావడం, ట్రై చేయడం. సో డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. చాలా యంగ్ ఏజ్లో, అంటే లైక్ 6-7 ఇయర్స్కి అప్పుడు నేను కొంచెం క్లాసికల్ భరతనాట్యం నేర్చుకున్నాను. తర్వాత క్లాసికల్ టచ్ అంతా పోయింది. తర్వాత సినిమాలు చూసేసి చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ అనమాట నేను. నాకు చిరంజీవి గారి స్టెప్స్ అన్నా కూడా ఆయన ఆ స్టైల్ కానీ, ఆ డాన్స్ చేసే స్టైల్ కానీ అవన్నీ చాలా అడ్మైర్ చేసేదాన్ని. సో ఆ రకంగా చిరంజీవి గారి మూవీస్ చూసి ఇంకా ఆ స్టెప్స్ అన్నీ ఇంటికి వచ్చేసి మళ్ళీ అర్థం ముందు ప్రాక్టీస్ చేసుకోవడం, ఇట్లాంటివి ఆబ్వియస్లీ అందరూ చేస్తుంటారు, నేను కొంచెం ఎక్కువ చేశాను. బట్ ఐ నెవర్ థాట్ దట్ కమింగ్ ఇన్ టు ద మూవీస్, నేను ఇట్లా మూవీస్ చేస్తాను అంటే దిస్ ఈజ్ మై ఫ్యూచర్ అని నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. సో ఆ రకంగా డాన్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటూ, అంటే స్కూల్ ప్రోగ్రామ్స్లో కానీ, ఇలా తర్వాత ఏమైనా యాక్టివిటీస్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేషన్, అంటే అది కూడా డాడీ సపోర్ట్ చేస్తూ, ఓకే దీనికి టువర్డ్స్ డాన్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, షీ కెన్ డూ బెటర్ అని చెప్పేసి అట్లా ప్రాక్టీస్ చేస్తూ అట్లా వచ్చేసింది. ఇంకా మూవీస్ అంటారా, డాడీకి త్రూ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట హూ ఆర్ ఇన్ ద మూవీ లైన్. సో ఆ రకంగా మై డాడ్ వాజ్ అన్ అడ్వకేట్. సో ఆ రకంగా సరే ఫోటో షూట్ చేసి చూద్దాము, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి ఐ ట్రైడ్. ఇంకా ఏదో ఒక సినిమా అంటే స్టార్టింగ్ స్టేజ్ హౌ ఇట్ వుడ్ బి లైక్ అలా ట్రై చేస్తూ ఒక్క అంటే వన్ గోలో అవ్వలేదు. ఐ కెప్ ట్రయింగ్. ఐ డోంట్ నో, అంటే ప్రాపర్గా అంటే ఈ ఛానల్లో వెళ్ళాలి, ఇలా ట్రై చేయాలి, ఒక మేనేజర్ని అపాయింట్ చేయాలి, ఇవన్నీ అసలు నో ఐడియా, కంప్లీట్ జీరో నాలెడ్జ్ అబౌట్ మూవీస్ అనమాట. హౌ టు గెట్ ఇన్ టు మూవీస్ అని కానీ ఇట్లా ఏమీ లేకుండే. సో ఏదో డాన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, సరే డాడీ చెప్తున్నారు కదా ట్రై చేసేద్దాం, ఒక ఛాన్స్ వస్తే చేద్దాం, లేకపోతే లెట్ మీ కంటిన్యూ విత్ మై కెరియర్ లైక్ మై స్టడీస్ అండ్ ఆల్ అనుకున్నాను. సో అట్లా ట్రై చేశాను. ఒక మూవీ వచ్చింది, దట్స్ నాట్ యెట్ రిలీజ్డ్. ఒక మూవీ హీరోయిన్గా వచ్చింది. తర్వాత 2-3 మూవీస్ లైన్డ్ అప్ అనమాట చేస్తూ అట్లా. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో పెళ్ళం ఊరెళ్తేలో వచ్చిందనమాట ఆఫర్. పెళ్ళం ఊరెళ్తే మూవీలో ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చింది. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్తో పాటు తిలోత్తమ క్యారెక్టర్ అంత పాపులర్ అయిపోయింది. సో ఒక్కసారిగా అంత పాపులర్ అయిపోయి అంత ఫేమ్లోకి వచ్చేస్తాను మీరు అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. నేను చెప్తున్నాను కదా, నాకు సినిమాలు ఏ రకంగా చూస్ చేసుకోవాలి, అంటే ఆ సినిమా ఈవెన్ క్యారెక్టర్ వచ్చినా కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అసలు నాలెడ్జే లేకుండే నాకు. అంటే వస్తుంది కదా, నేను ఓన్లీ హీరోయిన్ అవుదామని వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ పెళ్ళం వెళ్తే సినిమాలో నేను 2 హీరోయిన్స్ ఆల్రెడీ అయిపోయారు. మళ్ళీ వై దే ఆర్ ఆస్కింగ్ మీ, నో దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు హీరోయిన్, లేకపోతే నాకు అంత పేరు, అంటే పెళ్ళం ఊరెళ్తే కంప్లీట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ మీ అనమాట. సో ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉన్నది కూడా అసలు నాకు కంప్లీట్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఇట్. అప్పటికీ కృష్ణారెడ్డి గారు, తర్వాత అశ్విని దత్ గారు, వీళ్ళందరూ నాకు బ్రెయిన్ వాష్ చేశారు. జో దిస్ ఇస్ ద థింగ్, యూ కెన్ డూ కంప్లీట్ జస్టిస్ టు ద ఫిల్మ్. అంటే నేను అన్నా టు ద క్యారెక్టర్, అంటే నేను అన్నా నా మీద ఏంటి అసలు, నేను కంప్లీట్లీ న్యూ కమర్, నా మీద అంత హోప్స్ ఎట్లా పెట్టుకుంటున్నారు వీళ్ళు అని నాకు కొంచెం ఏదనిపించింది. ఊరికి చిన్న క్యారెక్టర్ ఇచ్చేసి చేయించేస్తున్నారు, అర్థమైంది నాకు. అంటే వాళ్ళకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. అండ్ మోర్ ఓవర్ నేను ఆ మూవీ ఒప్పుకున్న ముందు ఆల్రెడీ హాఫ్ షూట్ చేసేసారు, వేరే 2-3తో ట్రయల్ షూట్ చేశారు. తర్వాత వేరే ఒక అమ్మాయిని పెట్టి కూడా హాఫ్ షూటింగ్ చేసేసారు. చేసిన తర్వాత దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ పర్టిక్యులర్ అవుట్పుట్ అనమాట. సో తర్వాత నన్ను చూసింది ఒక ఆడియో లిస్ట్లో చూశారు కృష్ణారెడ్డి గారు, చూసి హీ ఆఫర్డ్ మీ దట్ క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ వామ్మో, నేను వచ్చింది కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అండ్ నేను ఏదో హీరోయిన్ అవుదామని అక్కడ ఏదో బిల్డప్లు ఇచ్చుకొని వచ్చాను. ఆ సిజ్ లైక్ జాయింట్ ఫ్యామిలీ అనమాట, మొత్తం చిన్నాన్నలు, పిన్నులు, పెచ్చినాన్న, చిన్నాన్న, పెద్దనాన్న, మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. సో వాళ్ళందరికీ బిల్డప్, నేను హీరోయిన్ అయితే హీరోయినే అవుతాను, లేకపోతే అవ్వను అన్న టైప్లో నేను అది ఉంటుంది కదా యంగ్ ఏజ్లోని, ఐ మీన్ లెస్ మెచ్యూరిటీ అవంతా ఉంటుంది కదా. సో ఆ రకంగా వచ్చాను. ఆ రకంగా పెళ్ళం వెళ్తే ఆఫర్ వచ్చింది నాకు. వస్తే అప్పటికి కూడా ఐ వాజ్ హెజిటేటింగ్ టు డూ, అసలు నాకు ఇష్టమే లేదు.
అయ్యో అనవసరంగా ఒప్పుకున్నానే నేను డాడీని తిట్టడం అసలు మీకు తెలియట్లేదు ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి అనేది అయిపోయింది నా కెరియర్ ఇంకా ఖండం అయిపోయింది ఇంకా మీరు ఇంత ట్రై చేసి యూనో ఒక ఒక మంచి లెవెల్లో నిల్చుందాం అనుకుంటే మీరు నాకు బెల్లం ఊరు వెళ్తే అది కూడా వ్యాంప్ క్యారెక్టర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని అయినా కూడా నేను ఎట్లా అంటే నా చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ బిందాస్ అనమాట ఎవరిని కేర్ చేయను అది ఐ డోంట్ నో మరి డైరెక్టర్ నా దాంట్లో గమనించారు ఎస్ కృష్ణారెడ్డి గారు నా దాంట్లో గమనించి హీ ఆఫర్ మీ ద క్యారెక్టర్ లేకపోతే నా నా మూమెంట్స్ కానీ లైక్ ద వే ఐ వాక్ ద వే ఐ టాక్ సో అట్లా అవన్నీ అబ్జర్వ్ చేశారు యాజ్ అ డైరెక్టర్గా ఆయనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా బట్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్గా నేను హీరోయిన్ అయి అవుదాము ఇంకా దాన్నే పట్టుకొని కూర్చున్నాను అనమాట నేను చెయ్యను అంటే సమ్హౌ దే కన్విన్స్డ్ మీ ఐ గాట్ కన్విన్స్డ్ అది కూడా షూటింగ్ అప్పుడు కూడా నేను చాలా అంటే ఇబ్బందికరంగానే చేశాను నాకు ఇష్టం లేక అయ్యో బాబు ఇంత రఫ్గా ఉన్నాయేంటి డైలాగ్స్ అంటే ఎక్స్పోజింగ్ పరంగా అయితే పెద్దగా ఏమీ లేదు బికాజ్ అప్పుడు కూడా ఎక్స్పోజింగ్ చేయాలన్నా కూడా అదే టోల్డ్ యూ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఎక్స్పోజింగ్ చేసినా కూడా వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని అదొక డిఫరెంట్ థాట్స్ ఆ యంగ్ ఏజ్లో అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండేది కాదు కదా సినిమా అంటే అమ్మో ఇలా ఉంటుందా అలా ఉంటుందా అన్న భయం ఒకటి ఉండేదన్నమాట సో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు పైగా ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఎక్స్పోజింగ్ అంటే ఏం లేదు బట్ ఎవ్రీథింగ్ ఆన్ ద డైలాగ్స్ ఎంత టఫ్ డైలాగ్స్ అంటే ఎవరు చెప్తారో చెప్పలేరు దారుణంగా ఉంటుంది అండ్ అంతే దీనిగా ఉంటుంది ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది కానీ నేను సార్ ఏంటి సార్ ఇది ఎలా చెప్పాలి ఏదైనా టఫ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ డైలాగ్ ఎలా చెప్పాలంటే నువ్వేం టెన్షన్ పడతావు నువ్వు ఎట్లా ఉన్నావో ఎట్లా చెప్పాలన్నా అట్లా చెప్పేసి అంతే అన్నారు నాకు మూవీ అంతా అబ్బా సరే 100 మూవీస్లో ఏదో ఒక మూవీ పర్లే వదిలేసేయండి ఇంకా ఎన్నో చేయాల్సింది దిస్ ఈజ్ మై బిగినింగ్ పోనీ ట్రై చేద్దాం లెట్స్ సీ ఏమవుతుందో అనుకున్నాను తర్వాత అది కాస్త ఆ పిల్లవతలో ఇంకా హీరోయిన్స్ పేర్లో తిలోత్తమ అనుకొని తిలోత్తమ మీద ఒక సాంగ్ ఉంటుంది మళ్ళీ ఇప్పటి వరకు నన్ను వెతుక్కుంటూ ఒక సాంగ్ ఉంటుందా ఇప్పటి వరకు ఈవెన్ పీపుల్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని మూవీస్ చేసినా కూడా పీపుల్ స్టిల్ రిమెంబర్ మీ విత్ పెళ్ళవరిల్తే తిలోత్తమ మీరు పెళ్ళవరిల్తే చేశారు కదా ఏమయ్యా పెళ్ళవరిల్తే చాలా సినిమాలు చేశాను అవన్నీ చెప్పొచ్చు కదా మహాత్మా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అనమాట మహాత్మా సో అది చేశాను లైక్ చాలా మూవీస్ ఛాలెంజింగ్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశాను కామెడీ చేశాను విల్లీగా చేశాను సో యాజ్ అన్ ఐటమ్ గర్ల్గా చేశాను అవన్నీ చెప్పండి అయ్యా ఓన్లీ పెళ్ళవరిల్తే వై యూ గైస్ స్టక్ ఓవర్ అంటే వాళ్ళకి అంత రేంజ్లో ఆ కనెక్షన్ అయిపోయిందనమాట మూవీతో అది సో దాంట్లోకి ఓకే బాగానే ఉంది ఇదేదో గుడ్ స్టార్ట్ అనుకున్నాను యాజ్ వెల్ యాజ్ మన ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే ఒక క్యారెక్టర్లో పర్టికులర్గా ఒక ఈ అమ్మాయి క్లిక్ అయిపోయిందంటే ఇంకా అవే క్యారెక్టర్స్ అన్నీ వస్తుంటాయి అది తప్పించుకోవడానికి నేను అలాంటివి ఎన్నో రిజెక్ట్ కూడా చేయడం జరిగింది అలాంటి క్యారెక్టర్స్ అంటే నేను అట్లానే ఆ క్యారెక్టర్లో ఉండిపోకూడదు యాజ్ అ ఆర్టిస్ట్గా నేను అన్ని రకాలుగా నేను ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం జరిగిందనమాట సో ఆ రకంగా పెళ్ళం ఊరు వెళ్తే జరిగిపోయింది పెళ్ళం ఊరు వెళ్తే మూవీలో వ్యామ్ క్యారెక్టర్ చేయడానికి ఇబ్బంది పడ్డాను అన్నారు సో తర్వాత కూడా అటువంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకున్నారు మరి పాజిటివ్గానే తీసుకున్నారా పాజిటివ్గా కాదు అంటే నేను మొదటి నుంచి ఎట్లా చూస్ చేసుకుంటానంటే లైక్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆ క్యారెక్టర్కి అంటే ముందు మనకి తెలియదు పెళ్ళవరిది చేసినప్పుడు నాకు తెలియలేదు ఎట్లా హౌ టు గెట్ ఇన్ టు మూవీస్ హౌ టు చూజ్ యువర్ క్యారెక్టర్స్ అట్లా కూడా నాకు తెలియదు ఏదో ట్రై చేద్దామని వచ్చేసాను అంతే చేసేసాను అది అట్లా దట్ వాజ్ జస్ట్ ఏ ట్రై అనమాట ఆ ట్రైలోనే అంత క్లిక్ అయిపోయింది ఏంటి అని అంటే వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది ఓకే ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్లో చాలా సూపర్గా చేస్తుంది 100% జస్టిఫికేషన్ ఇచ్చింది అని డెఫినెట్గా అందుకే అంత బాగా పండింది కూడా క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అది ఇట్స్ నాట్ లైక్ మీ ఓకే నేను ఒక 50% యాడ్ ఆన్ చేయొచ్చేమో కానీ విత్ మై యాక్టింగ్ అండ్ విత్ మై పర్ఫార్మెన్స్ బట్ మోర్ ఓవర్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎపిక్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ సో అట్లాంటిది నేను ఈవెన్ ముందు నుంచి నేను చూస్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా మూవీస్లో కానీ అది ఎంత ఇంపార్టెన్స్ ఉంది తర్వాత చాలా చేశాను కాదు తక్కువే చేశాను ఎక్కువ ఏమీ చేయలేదు అది పోగొట్టుకోవడానికి కామెడీ చేశాను దెన్ నెగటివ్ చేశాను అట్లా చేయడం జరిగింది అనమాట సో మీ డ్రీమ్ రోల్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా డ్రీమ్ రోల్ నాదా ఎక్స్ట్రీమ్స్ ఉండాలి ఏది ఉంటే ఏ క్యారెక్టర్ని ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి అంటే కంప్లీట్ మహాత్మా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఐ కెన్ సే
అది ఒకటి. కానీ ఇంకొకటి ఏంటంటే ఒక సైకోగా, ఒక పిచ్చిదానిగా, వసంత కోకిలలో శ్రీదేవి గారు చేశారు చూడండి పిచ్చిదానిగా, అట్లా కంప్లీట్ ఇన్నోసెంట్గా, ఏదైనా ఉన్నా ఎక్స్ట్రీమ్స్ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఐ వుడ్ లవ్ టు డూ అన్నమాట. సో యాక్టింగ్లో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు మన ఇండస్ట్రీలో? చిరంజీవి గారు ఆబ్వియస్లీ. డాన్స్ అంటేనే చిరంజీవి గారు. తర్వాత నేను చాలా ఐటమ్ నెంబర్స్ కూడా చేశాను, డాన్స్ సాంగ్స్ కూడా చేశాను. ఆబ్వియస్లీ చిరంజీవి గారు, ఆయన దృష్టిలో పెట్టుకొని ఓకే చిరంజీవి గారు అయితే ఇట్లా చేస్తారు, ఫైన్ అట్లా చేయాలి అని అదొక ఇన్స్పిరేషన్ అనమాట అంతే. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఏ హీరో మూవీస్ ఎక్కువ చూస్తుంటారు మీరు? ఇప్పుడున్న జనరేషన్ నేను నాకు నా ఫేవరెట్ హీరో వచ్చి నాని. ఐ డోంట్ నో, చాలా చాలా బాయ్ నెక్స్ట్ డోర్లా ఉంటాడు అండ్ న్యాచురల్గా యాక్టింగ్ ఉంటుంది. అండ్ ఐ రియలీ లైక్ హిస్ మూవీస్ అ లాట్. అండ్ ఆయన చూస్ చేసిన మూవీస్ కూడా కాన్సెప్ట్, ఐ మీన్ ఆ స్టోరీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట. సో అండ్ పవన్ కళ్యాణ్ అబ్బా పవన్ కళ్యాణ్ గారితో నేను గుడుంబ శంకర్ చేశాను. యా, అప్పుడు నాకు తెలియలేదు. నేను చెప్తున్నాను కదా, దట్ వాజ్ వెరీ యంగ్ ఏజ్. ఐ మీన్ నేను ఏ హీరోలతో చేస్తున్నానో కూడా నాకు ఆ ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా అప్పుడు తెలియలేదు. ఇప్పుడు నేను ఒక్కసారి రివైవ్ చేసుకుంటే ఐ డిడ్, ఓ యా ఐ డిడ్, నేను ఇట్లా చేశాను షూటింగ్లో, ఇట్లా జరిగింది అని ఐ కీప్ చెరిషింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట. పవన్ కళ్యాణ్ గారితో గుడుంబ శంకర్ చేశారు. సాయంతో వర్కింగ్ నా సరదా సంఘటన ఏదన్నా ఒకటి చెప్పండి. చాలా సరదాగా ఉండేవారు సెట్స్లో అయితే అసలు. అంటే ఎక్కువ అంటే మూవీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ప్రతిరోజు పెళ్ళిలాగా అందరూ గ్యాదరింగ్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఆ మూవీలో సీక్వెన్సెస్ అట్లా అంటే ఇట్స్ ఆల్ జాయింట్ ఫ్యామిలీ సీక్వెన్సెస్ అన్నీ అట్లా వచ్చాయన్నమాట. అండ్ నేను వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా అక్కడ ఉండి, అండ్ పవన్ కళ్యాణ్ గారు నాకు లైన్ వేస్తూ, ఇటు పక్క నుంచి సునీల్ గారు ప్రొటెక్ట్ చేస్తూ ఇట్ వాజ్ ఆల్ ఫన్నీగా జరిగిపోయింది. అండ్ ఆ రిహార్సల్స్ చేసేటప్పుడు కానీ ఎవ్రీథింగ్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ. అప్పుడు తెలుసు ఓకే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బిగ్ హీరో అని తెలుసు, కానీ నాకు అంత అనిపించలేదు నాకు అప్పుడు. ఓకే ఒక యాక్టర్తో చేస్తున్నారు, ఒక బిగ్ హీరోతో చేస్తున్నారు అనిపించింది. కానీ అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అనమాట. సో అలాగే బిగ్ బాస్ విషయానికి వస్తే తారక్ గారితో కలిసి బిగ్ బాస్ చేశారు. మేము అనుకున్న ఒక 2-3 వీక్స్ అన్నా మీరు ఉంటారు, గడన్ అవుతారు అనుకున్నాం, కానీ ఫస్ట్ వీక్లోనే మీరు బయటికి ఎలిమినేట్ అయిపోయారు. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అఫ్కోర్స్ బాధగానే ఫీల్ అవుతానండి. అంటే నేనేంటి ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అంటే తెలియని ఫేసెస్ చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అని అనుకున్నాను. దట్స్ మేబీ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏమో కానీ. బట్ దెర్ వాజ్ ఫ్యూ ఇష్యూస్ లైక్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఫస్ట్ వీక్లోనే అందరికీ ఉంటుంది మిస్అండర్స్టాండింగ్స్. ఇప్పుడు ఒక 14 కంటెస్టెంట్స్ ఒక చోట ఒక ఇంట్లో ఉంటున్నారంటే అందరి వ్యూస్, అందరి ఐడియాస్, అందరి ఇది వేరే ఉంటుంది కదా, అందరి లైఫ్ స్టైల్స్ కూడా వేరే ఉంటుంది. సో అందరితో కోపప్ అయ్యి చేయడానికి అయినా కూడా అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా టైం పడుతుంది. 1 వీక్ కూడా కాదు, 3-4 డేస్ అని టైం పడుతుంది. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే వెళ్ళగానే 24 అవర్స్లో ఎలిమినేషన్స్ అన్నారు. 24 అవర్స్లో ఎలిమినేషన్కి నామినేషన్స్ అన్నారు. సో ఆ నామినేషన్స్లోని వీళ్ళందరూ హౌస్ మేట్స్ ఇచ్చిన రీజన్స్ కూడా నాకు ఆ అమ్మాయి తెలియదు, ఐ డెంట్ వర్క్ విత్ హర్. సో ఆ అమ్మాయిని నేను నామినేట్ చేస్తున్నాను, ఎలిమినేషన్కి నామినేట్ చేస్తున్నాను, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ ఇచ్చారనమాట. బట్ స్టిల్ ఈవెన్ నేను ఒకదాన్నే నామినేట్ అవ్వలేదు కదా, చాలామంది ఒక 5-6 మంది నామినేట్ అయ్యారు. అయినా కూడా బట్ ఆ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లైక్ ఆ కార్పెట్ ఇష్యూ కానీ అది అంటే బేసిక్గా నేను అనుకుంది ఏంటంటే బిగ్ బాస్ అనే ఫార్మాట్ మన తెలుగు జనాలకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఓటింగ్ సిస్టమ్ మనం బేస్ చేసుకుని చూసుకున్నా కూడా ఏ రకంగా ఓట్ చేస్తారు వాళ్ళు. బిగ్ బాస్ అంటే ఏంటి, ఎవ్రీబడి. నేను ఈవెన్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి 3 వీక్స్ తర్వాత నేను పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత కూడా పీపుల్ వర్ ఆస్కింగ్ మీ మేడం వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఆ బిగ్ బాస్ ఫార్మాట్ అనేది కంప్లీట్గా అర్థం ఎప్పుడైంది, ఒక 5-6 వీక్స్ తర్వాత అర్థమైంది జనాలకి. ఈలోగా నేను ఫస్ట్ వీక్లోనే వచ్చేసాను. సో హౌ వుడ్ ఐ గెట్ ఓట్స్? ఆబ్వియస్లీ నేను ఇండస్ట్రీలో చాలా రోజులు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. అండ్ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఏదో కొంచెం వరకు ఉంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆర్టిస్ట్ అన్నాకనే కాంట్రవర్సీస్ ఉంటేనే యూ విల్ బీ ఇన్ ఫామ్. అఫ్కోర్స్ వెన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ, వెన్ మీ గురించి మాట్లాడుతున్నారంటే జనాలు ఓకే మీరు ఫామ్లో ఉన్నట్టే. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ మీన్ అది నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండదు, ఐ డోంట్ బాదర్. సో బిగ్ బాస్లో ఫైనల్ విన్నర్ శివబాలాజీ అవుతారని మీరు ఏమైనా గెస్ చేశారా ముందుగా, ఎవరన్నా అవుతారని? అంటే శివాకున్న కోపంతో, అంటే కోపం ఏ రకంగా అంటే ఆ కోపం అందరు యాక్సెప్ట్ చేశారు కంటెస్టెంట్స్ అందరూ. అదే నా కోపం ఎవరు యాక్సెప్ట్ చేయలేదు.
ఫస్ట్ వీక్లోనే జరిగింది ఆ ఇన్సిడెంట్స్ ఏవో. బట్ నేను ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. కానీ నాకేమైపోయిందంటే ఓకే అదొక షో, కెమెరాస్ ఆర్ ఎవ్రీవేర్. ఈవెన్ పీపుల్ ట్రైడ్ ప్రిటెండింగ్ అ లాట్ ఇన్ దట్ షో. కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళలాగా అయితే చాలా వరకు లేరు. నేనేంటంటే సరే కెమెరాస్ ఉన్నాయి, ఐ హ్యావ్ టు బి లిటిల్ అలర్ట్. కానీ నా వెనకాతల ఏది కుక్ అవుతుందో నాకు తెలియలేదు. వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నాకు అది తెలియలేదు అనమాట. అండ్ మొరవర్ ఓకే ఫస్ట్ వీక్ కదా, చిల్లుగా ఇంకా ఉంది కదా టైం, ఇంకా చాలా 10 weeks టైం ఉంది కదా, సో రిలాక్స్గా వెళ్దామని అనుకున్నాను. బట్ మై బ్యాడ్ లక్. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మొత్తం కంటెస్టెంట్స్ అందరూ బయటకు వచ్చి పెద్ద పార్టీ చేసుకున్నట్టున్నారు కదండి. సో అందరితోనే మీకు రిలేషన్షిప్ బాగానే ఉంటుందా? నేను అదే చెప్పాను. అంటే బిగ్ బాస్ ఈజ్ లైక్ ఇట్స్ అ టెలివిజన్ షో. ఐ మీన్ టెలివిజన్ టీవీ అంటే ఏంటంటే లైక్ ఇట్ గోస్ టు ఎవ్రీబడి, లైక్ అందరికీ యాక్సెస్ ఉంటుంది. సో ఈవెన్ నేను ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఐ గేవ్ మెనీ ఇంటర్వ్యూస్. అప్పుడు వాళ్ళ మీద నాకు నెగిటివ్ అనిపించింది, వీళ్ళ. కానీ నేను కూడా వన్ ఆఫ్ ద ఫాలోవర్ ఆఫ్ బిగ్ బాస్ కాబట్టి నేను కంటిన్యూస్గా వాళ్ళ ఎపిసోడ్స్ అన్నీ చూసినప్పుడు అందరూ మంచోళ్ళే, ఎవ్వరూ అట్లా కాదు. ఇట్స్ ఆల్ దేర్ సిచ్యువేషన్స్ మేక్ దెమ్ లైక్ దాట్. వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ సిచ్యువేషన్స్ అట్లా వాళ్ళని మారుస్తే అంత తప్పించి ఎవ్రీబడి ఆర్ గుడ్ అని. ఈవెన్ గ్రాండ్ ఫినాల్లో వెళ్ళినప్పుడు కూడా నేను కంటెస్టెంట్స్ అందరూ చెప్పారనమాట. లేదు, ఈవెన్ ఐ స్పోక్ మెనీ థింగ్స్ అబౌట్ ఆల్ ద కంటెస్టెంట్స్, బట్ నాట్ ఆల్, ఫ్యూ ఆఫ్ ద కంటెస్టెంట్స్ నేను కూడా మాట్లాడాను ఇంటర్వ్యూస్లోని. బట్ ఐ వాజ్ రాంగ్. నాకు నచ్చలేదు నేను ఏదైతే మాట్లాడానో. ఈవెన్ ఐ రియలైజ్ మై సెల్ఫ్ లైక్ నో ఎవ్రీబడి ఆర్ గుడ్, వెరీ వెరీ నైస్, మీరు మంచిగా ఆడారని చెప్పేసి అందరికి ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ. అండ్ దే వర్ ఆల్సో టర్న్ కంప్లీట్లీ పాజిటివ్ టువర్డ్స్ మీ. జో, వాట్ యూ లుక్ లైక్, యు ఆర్ నాట్ దాట్, యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, మేము నిన్ను తెలుసుకునేలోగా నువ్వు బయటికి వెళ్ళిపోయావు అని వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం. దట్ వాజ్ గుడ్. అండ్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ నౌ. మాకు ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, ఆల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనమాట. ఏదైనా అయితే ఎవరింట్లో అయినా ఫంక్షన్ అయినా కూడా వి ఆల్ గెట్ టుగెదర్ అనమాట. సో చాలామంది తెలుగు ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే అండి, బిగ్ బాస్ అంతా ఒక డ్రామా, కావాలని డైరెక్ట్ చేస్తున్నారు, సంపూర్ణేష్ బాబు గారు ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతున్నారు, అదంతా కూడా చాలా డ్రామాటిక్గా జరిగింది, అంతా రియల్ కాదు అని అంటున్నారు. అది ఎంతవరకు? లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. అదంతా కంప్లీట్ వాళ్ళు అంటే నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్, నథింగ్ ఈజ్ ఫార్మాట్, అవంతా ఏం లేదు. బట్ వాళ్ళు ఇచ్చిన టాస్క్తోనే మనలో మన గొడవలు వాళ్ళే క్రియేట్ చేస్తారు. అది మనం సపరేట్గా గొడవ క్రియేట్ చేసుకొని అక్కడ హైప్ క్రియేట్ చేసుకొని అక్కడ అంతా లేదు. వాళ్ళు ఇచ్చిన టాస్క్తోని, వాళ్ళు ఇచ్చిన నామినేషన్స్కి అంటే ఎలిమినేషన్స్కి నామినేట్ చేయమంటారు కదా, అది కూడా ఓపెన్ నామినేషన్స్ అయ్యాయి ఆఫ్టర్ ఫ్యూ వీక్స్. వాళ్ళ మొహం మీదే ఓకే నువ్వు నామినేట్ చేయబోతున్నావు, ఎందుకు చేయాలన్నావు, రీజన్స్ ఇట్లా వాళ్ళ మొహం మీద చెప్పేసరికి ఆ ఇది ఉంటుంది కదా, లోపల ఉన్న ఒక ఇన్స్టింక్ట్ బయటకు వచ్చి అయ్యా నీకు చెప్తాను, నాకు వస్తుంది ఛాన్స్ అన్నట్టు, ఇట్లాంటివి అది ఆటోమేటిక్గా అక్కడే క్రియేట్ అవుతుంది. కానీ నథింగ్ స్క్రిప్టెడ్ ఓవర్. కానీ అప్పుడు సంపూర్ణేష్ బాబు కూడా ఈవెన్ ఆయన ఏమనుకున్నాడంటే ఆయన ఉండలేకపోయాడు బేసిక్గా. అంటే నేను చెప్తాను కదా, అందరూ ఒకేలా ఉండరు, వాళ్ళ మైండ్ సెట్స్, వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ లైఫ్ స్టైల్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. సో ఆయన ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూర్గా ఎందుకు ఫీల్ అయ్యారంటే అక్కడ అందరూ కొంచెం మంచిగా మాట్లాడుతూ, కొంచెం అందరూ అంటే మంచి లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన వాళ్ళు, నేను మధ్యలో వీళ్ళ మధ్యలో నేను ఆడ్ వన్ అవుట్ని అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నారు. అండ్ అది బర్స్ట్ అవుట్ అయిపోయింది, అంతేగాని ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్టింగ్ అవి ఏం కాదు. అండ్ ఆయన కూడా మోరోవర్ ఇప్పుడు రిగ్రెట్ అవుతుందంటే అయ్యో నేను ఉండాల్సింది బిగ్ బాస్లో అని ఆయన రిగ్రెట్ అవుతున్నాడు. అనవసరంగా అంత ఇచ్చేసుకొని నేను బయటకు వచ్చేసాను, అవసరం లేదు అని ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు పాపం. సో బిగ్ బాస్ తారక్ గారి గురించి చెప్పండి. తారక్ గారు హీఈస్ ఆసమ్, హీఈస్ అన్ ఆసమ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆయన హోస్ట్ చేసిన స్టైల్ కానీ అంటే దట్స్ ద ఫస్ట్ టైం హీఈస్ హోస్టింగ్, రైట్? ఐ మీన్ అంటే ఆయన చేస్తున్నప్పుడు అది ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా. బట్ తారక్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ బిగ్ బాస్ అనిపించింది. ఆ హుందాతనం కానీ, ఆ సీరియస్నెస్ కానీ, హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ రియల్లీ గుడ్ అనమాట. హీఈస్ పర్ఫెక్ట్ ఫర్ బిగ్ బాస్ అనిపించింది. సో బిగ్ బాస్ సీజన్ 2కి బయట ఏమన్నా నడుస్తుందంటే టాక్, నాని చేస్తున్నారు లేదంటే అఖిల్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో అందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? ఎవరు చేసినా కూడా తారక్ గారిలా చేయరండి. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్, ఆయనకి మించింది ఇంకెవరు లేరు. అంటే మెయిన్గా ఆ హుందాతనం, ఆ సీరియస్నెస్ బికాస్ బిగ్ బాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ షో. ఆ ఫార్మాట్ కంప్లీట్గా డిఫరెంట్, నాట్ కంపేర్ టు ఆల్ అదర్ రిలేటివ్ రియాలిటీ షోస్.
ఇది ఈ రియాలిటీ షో ఏంటంటే అఫ్ కోర్స్ అది మా 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 సీజన్ 1 వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ వార్మప్, కానీ ఆ వార్మప్తోనే హీ డిడ్ రియల్లీ గుడ్. అందరూ తారక్ గారి కోసం వెయిట్ చేశారు. అక్కడ టీఆర్పీ రేటింగ్స్ పెరిగాయి అంటే అన్ని షోస్ని బీటప్ చేసిందంటే డెఫినెట్గా ఇట్స్ బికాస్ ఆఫ్ వీకెండ్స్ కోసం వెయిట్ చేసేవారు అందరూ. ఇంకా వీకెండ్ తారక్ వస్తారు, తారక్ వచ్చాక ఇంకా దట్ టీఆర్పీ జస్ట్ గోస్ లైక్ ఎనీథింగ్ అనమాట. అండ్ ఇట్ వెంట్ అప్ ఆల్సో బికాస్ తారక్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ బిగ్ బాస్ నాకు అనిపిస్తుంది. ఈవెన్ ఎవరు చేసినా కూడా ఐ డోంట్ థింక్ సో అదంతా క్లిక్ అవుతుంది. ఈవెన్ నాని ఈజ్ మై ఫేవరెట్ హీరో. ఐ షుడెంట్ సే అబౌట్ హిమ్, హీఈస్ అ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ, కానీ ఆయన దానికి సూట్ కాడు. అంటే బిగ్ బాస్కి ఒక కైండ్ ఆఫ్ హుందాతనం కావాలి. ఇప్పుడు మనం హిందీ బిగ్ బాస్ చూస్తున్నాం, సల్మాన్ ఖాన్ ఆయనకున్న సీనియారిటీ కానీ ఆయనకున్న యూనో ఆ ఇది కానీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ చాలా కొంచెం సీరియస్గా, అంటే ఆ హౌస్ మేట్స్ అందరినీ హ్యాండిల్ చేసి ఒక ఇది ఉండాలి. అది ఎన్టీఆర్కే ఉంది, ఇంకెవరికి లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారండి మీరు? ఇప్పుడు 2 తమిళ్ మూవీస్ చేస్తున్నానండి, అది జరుగుతుంది, ఇంకా షూటింగ్లో ఉంది. ఇంకా దట్స్ న్యూ హీరోస్ అనమాట. సో ఇంకా తెలుగు ఇంతవరకు నేను ఒప్పుకోలేదు. ఆల్రెడీ బాలకృష్ణుడు మొన్న ఆడియో లాంచ్ అయింది కదా, ఐ డిడ్ ఎ స్మాల్ కాప్, కొంచెం రఫ్ కాప్ క్యారెక్టర్ ఒకటి చేశాను. అండ్ ఊపే కుహా అని రాజేంద్ర ప్రసాద్ గారిది, అది రిలీజ్లో ఉంది తెలుగు. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని మా అందరికీ తెలుసు. సో మీ లవ్ స్టోరీ గురించి ఏదైనా చెప్పండి కొంచెం. దొబ్బిందిగా. All love marriages are not successful because my marriage is also not successful. So I don't want to discuss about it. ఓకే అండి, మీ బాబు గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు ఆయన? He is my life, he is my everything అండి. He is అంటే నేను బిగ్ బాస్కి, మీ అందరికీ తెలిసిందే బిగ్ బాస్కి నేను బాబుని హాస్టల్లో వేశాను. ఇంకా కంప్లీట్ అకాడమిక్స్ అంతా అట్లానే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ప్రెడీ గెటింగ్ బోర్డ్ వితౌట్ హిమ్. బట్ ఒక కైండ్ ఆఫ్ వాడు ఒక అంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, హాస్టల్ అట్మాస్ఫియర్ అట్లా ఉన్న డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ కిడ్స్ వస్తారు కదా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, వాళ్ళ ఇది అలవాటు అవుతుంది. అండ్ యూనో హీఈస్ రియల్లీ గ్రోయింగ్ అప్ రియల్లీ ఫాస్ట్ అనమాట ఇన్ ఆల్ దట్. అండ్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరిగింది ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ద హాస్టల్, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. చూస్తున్నాను నెక్స్ట్ ఇయర్ వితౌట్ హిమ్ నాకు గడవట్లేదు. వాడు ఉంటే అసలు టైమే తెలియదు. ఎవ్రీ వీకెండ్స్ నేను వెళ్ళి తెచ్చుకుంటాను. అండ్ ఐ కెన్ సే హీఈస్ మై లైఫ్. సో పెళ్ళాం ఊరెళ్తే మూవీలో తిలోత్తమగా మొత్తం తెలుగు ఆడియన్స్ని అందరినీ ఫ్లాట్ చేశారు. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే అంతగా గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు రాకపోయినప్పటికీ. అండ్ బిగ్ బాస్లో మళ్ళీ ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చారు. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? నేను లైమ్ లైట్లోకి వచ్చానని నేను అనుకోలేదండి, కానీ జనాలు ఏంటంటే పెళ్ళాం వెళ్తే ఇప్పుడు 2002కి 2017కి చాలా తేడా ఉంది. అఫ్ కోర్స్ లైక్ యూనో 2002లోనే థియేటర్కి వెళ్ళి చూసేవారు జనాలు. బట్ యూనో యాజ్ డేస్ పాస్డ్ ఆన్, లైక్ యూనో ఇయర్స్ పాస్డ్ ఆన్, 2005 2010 నుంచి లైక్ యూనో పీపుల్ స్టాప్ గోయింగ్ టు ద థియేటర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, యూనో టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవ్డ్, అసలు అడ్వాన్స్డ్గా అయిపోయింది. ఇంకా ఎవరు సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడట్లేదు. ఎవ్రీథింగ్ ఓకే, సినిమా హిట్టా, ఓకే ఇంత రేటింగ్ ఉందా, దెన్ ఓన్లీ గో టు ద మూవీ అండ్ యూనో గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ అన్నట్టు అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఎనీ ఎంప్లాయర్ సంథింగ్ వాళ్ళైతే అంటే మిడిల్ క్లాస్ గాయ్ కానీ ఫ్యామిలీస్ కానీ లైక్ యూనో ఎనీ ఎంప్లాయీ కానీ వాళ్ళకి కరెక్ట్గా టైం కూడా కుదరదు గోయింగ్ టు ద థియేటర్. ఇట్స్ ఆల్ లైక్ దే హ్యావ్ టు ప్లాన్ వీక్ బిఫోర్, ఇవన్నీ ఉంటుంది ఇప్పుడు అనమాట. అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడాలని అఫోర్డ్ చేయలేక ఓకే టీవీలో వచ్చాక చూద్దాం. అండ్ టీవీలో వచ్చినప్పుడు కూడా సో మెనీ యాడ్స్ ఇన్ బిట్వీన్, యూనో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండగా, అంటే ఇట్స్ ఆల్వేస్ అప్పుడున్న థియేటర్స్, అప్పుడున్న మూవీ క్రేజ్, అప్పుడున్న ఇది వేరు కంపేర్ టు ఇప్పుడు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే వెళ్ళి చూస్తున్నారు. అలానే నేను మూవీస్ చేయలేదు అని కాదు, చాలా చేశాను మధ్యలో, కానీ జనాలు చూడలేదు. ఒకేసారి టీవీలో కనిపించేసరికి ఇంకా అందరికీ యాక్సెస్ అయిపోయింది కదా, యాక్సెసిబుల్ ఇస్ టీవీ. సో కనిపించేసరికి ఓకే పెళ్ళవరుల తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది. నాకైతే గ్యాప్ ఏమవుతుంది, ఐ కెప్ట్ కంటిన్యూస్లీ యూనో డూయింగ్ మై, అఫ్ కోర్స్ నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఆఫ్టర్ మై మ్యారేజ్, లైక్ యూనో ఫ్యూ డిస్టర్బెన్సెస్ ఆఫ్టర్ కిడ్, తర్వాత నా బాబు పుట్టడం, ఇవన్నీ కొంచెం ఒక 4 years 5 years గ్యాప్ తీసుకున్నాను. అండ్ అగైన్ ఐ వాజ్ కంటిన్యూయింగ్ మై ఫిల్మ్స్ అనమాట. బట్ ఆ చిన్న మూవీస్ అయ్యేసరికి, చిన్న బడ్జెట్ మూవీస్ అయ్యేసరికి జనాలు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడడం కూడా జరగలేదు అనమాట. అది. సో మూవీస్లో రాకముందు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? వచ్చిన తర్వాత నేను సినిమాల్లో రావడమే మై డాడ్ వాజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పాను కదా. అఫ్కోర్స్ మై డాడ్ ఈస్ నో మోర్ నౌ, హి ఎక్స్పైర్డ్. అది ఆ బాధ అంటూ కొంచెం ఉంది, బట్ ఓకే ఐఎమ్ మేనేజింగ్ మై సెల్ఫ్. మూవీలోకి వచ్చాక మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా?
struggle, all negativity, you know, if you are in form, people will try to pull you down, you know, too many allegations, ఇవన్నీ, you know, dump చేస్తూ, you know, too much of exploitation. Of course, movie అంటేనే exploitation. You have to make up your mind, రెడీ అయిపోవాలి ఇంకా. ఓకే, దిస్ ఈజ్ లైక్, అంటే ఇప్పుడున్న, నేను చెప్తున్నాను కదా, అప్పుడున్న పెళ్ళం ఉరులతో ఉన్న టెక్నాలజీకి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ చాలా తేడా ఉంది. ఈవెన్ మీడియా, ఎవ్రీథింగ్ అంతా, ఇట్స్ డ్రాస్టిక్ చేంజ్ అప్పటికి ఇప్పటికి. సో ఆ ఎక్స్ప్లోటేషన్ లెవెల్స్ ఇప్పుడు ఎవరు పడతాడు, ఏది పడితే అది సైట్లో అప్లోడ్ చేసేసి, ఓకే యూనో దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పేసి ఎవరు పడతాడు, యూనో వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్తో దే ఆర్ కమింగ్ అప్, విచ్ ఈస్ లైక్, అఫ్ కోర్స్ ఎక్స్ప్లోటేషన్ లెవెల్స్ చాలా వరకు ఉంది. అట్ ద సేమ్ టైమ్, యూనో, అన్నీ ఇచ్చేసుకుంటూ, యూనో, అట్ ద సేమ్ టైమ్ నా లైఫ్ విత్ మై కిడ్, యూనో, ఇట్స్ యూనో, బీయింగ్ ఎ పేరెంట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఐ కెన్ సే. అండ్ అట్లానే కిడ్కి ఎట్లా అంటే హ్యాంపర్ జరగకుండా వాళ్ళ ఫ్యూచర్కి అన్ని రకాలుగా చూసుకుంటూ అన్ని రకాలుగా చేసుకుంటున్నాడు. ఇట్స్ లైక్ డూయింగ్ అలోన్ ఈజ్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రగల్, బట్ స్టిల్ అదంతా పిల్లల్ని చూశాక పోతుందంటారు. నేను నా బాబుని చూశాక ఎవ్రీథింగ్, ఆల్ పెయిన్స్ గోస్ ఆఫ్ అనమాట. సో మూవీ యాక్టర్స్ చాలా మంది సీరియల్స్లోకి వచ్చారు, మీకు ఏదైనా సీరియల్స్ ఆఫర్స్ వచ్చినాయండి? వచ్చాయి, కానీ నేను ముందు చెప్పాను కదా, ఐఎమ్ వెరీ చూజీ అబౌట్ మై క్యారెక్టర్స్, వెరీ చూజీ. అందుకని నేను ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది కూడా దానికే. ఓకే, నాకు సూట్ అయిన క్యారెక్టర్ వచ్చినంత వరకు నాకు అట్లీస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి. సో వాట్ ఎవర్ క్యారెక్టర్ ఐ చూస్, లైక్ యూనో, దాంట్లో నాకు 100% నేను జస్టిఫికేషన్ ఇవ్వగలిగేటట్టు ఉండాలి. అప్పుడే నేను ఐ చూస్ ద క్యారెక్టర్ అనమాట. అట్లా అని చెప్పేసి నాకు చాలా రోల్స్ వచ్చాయి, పక్కన గ్లామర్ డాల్గా నిల్చోవడం, ఐ కెనాట్ డూ ఆల్ సచ్ థింగ్స్. నేను యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను అదొక ఛాలెంజ్ కైండ్ ఆఫ్ తీసుకుంటాను అనమాట. సో ఏదైనా ఛాలెంజింగ్ రోల్ ఉంటే డెఫినెట్గా ఐ యాక్సెప్టెడ్, ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాను. అండ్ అది మీరు చూసారు మహాత్మా, ఇట్స్ కంప్లీట్ బోట్. జ్యోతి వ్యాంప్ నుంచి ఏంటి, యూనో, పెళ్ళమూరలతో వ్యాంప్ క్యారెక్టర్ చేస్తూ ఐటమ్ నెంబర్స్ చేస్తూ సడన్గా, యూనో, మహాత్మాలో కంప్లీట్ నెగటివ్ రోల్. సో నాకేంటంటే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు డూ బీయింగ్ అన్ ఆర్టిస్ట్, లైక్ యూనో, ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నేను ఏది చెయ్యలేను అనకూడదు. అంటే అట్ ద సేమ్ టైం అంతే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితేనే ఐ టేకప్, లేదంటే ఇక ఊరికే నిల్చొని గ్లామర్ డాల్గా ఐ కాన్. సో ఇప్పుడు సీరియల్స్ ఎంత ఫేమస్ అయిపోయినాయో వెబ్ సిరీస్ కూడా అంతే ఫేమస్ అయిపోయినాయి. మరి ఫ్యూచర్లో మీరు ఏమైనా వెబ్ సిరీస్ ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఎవరైనా అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? అయ్యారండి, చాలామంది అయ్యారు. చాలామంది నరేటింగ్ ది స్టోరీస్ అండ్ ఆల్. కానీ నేను ఐమ్ జస్ట్ టేకింగ్ మై సెల్ఫ్ లిటిల్ టైమ్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. నాకు మళ్ళీ పెళ్ళ ఊరెళ్తే టైంలో యూనో ఫ్రెష్ ఎంట్రీ అట్లా ఏమైనా మంచిగా దొరికితే మళ్ళీ బ్రేక్ రావాలి అన్న టైప్లో వెయిట్ చేస్తున్నాను అంతే. సో సినిమా షూటింగ్ కాకుండా మీరు ఏం చేస్తుంటారు మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు మై కిడో ఈజ్ మై కంప్లీట్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. వాడు నాకు ఇంకా వాడు వెనకాతలనే ఇంకా పడి, యూనో, వాడు స్టడీస్ కానీ ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ ఆఫ్. సో ఫ్యూచర్లో మీ నుంచి ఎటువంటి క్యారెక్టర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, నెగిటివ్, ఎస్పెషల్లీ నెగిటివ్. నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. నాకెందుకు ఒక కైండ్ ఆఫ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను మంచిగా చేయగలనన్న ఒక పాజిటివ్ దీంతో ఉన్నాను అనమాట. సో ఐ ఫీల్ టు టేక్ అప్ సమ్ నెగిటివ్ క్యారెక్టర్స్. ఛాలెంజింగ్గా ఉంటుంది, తిట్టుకున్నా పర్లేదు, ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ జ్యోతి గారు. అడిగిన వెంటనే ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ అండ్ మై లవ్ టు యూ ఆల్. చూసిందల్లా నమ్మయ్యొద్దు. సో నేను కనిపించింది వేరు అంటే మీకు మూవీస్లో క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు అది క్యారెక్టర్ పరంగా చూడండి. దట్ ఈస్ నాట్ ద రియల్ మీ. నేను రియల్గా ఐఎమ్ ఎ పేరెంట్, ఐఎమ్ ఎ మదర్, ఐఎమ్ ఎ గుడ్ మదర్, అండ్ what else I can say, I'm a good human being too. So you know, respect that, respect women. All I can say, మీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే అంటే కొంచెం చాలామంది చూస్తుంటాను నేను, ఏవి పడితే అవి అలిగేషన్స్ అని ఇదని చెప్పేసి వాళ్ళ ఓన్ ఒపీనియన్తో దే కమ్ అప్ అండ్ యూనో ఏవేవో పోస్ట్ చేస్తుంటారు. సో డోంట్ డూ దాట్. A woman is always a woman, and a woman is a girl, woman, mother, everything. So please respect women, I can say. That's all I can say. Thank you so much. For more filmy updates and entertainment, please subscribe. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.